హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ చూసేసి మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. అవేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక నిన్న ఎపిసోడ్ అయితే ముకుంద ఆదర్శ్కి మందు గ్లాస్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడితో ఎండ్ అవుతుంది. ఈరోజు అయితే అదే స్టార్టింగ్ కదా. ఇక ముకుంద మందు గ్లాస్ తీసేసుకుని ఆదర్శ్కి ఇద్దామని ఇచ్చేసి అసలు విషయం కూడా చెప్దామని ఆదర్శ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి గారు అయితే బంగారం బంగారం అని మన కృష్ణని పిలుస్తూ ఉంటారు. ఏంటి సార్, ఒక పెగ్గు పడేసరికి తింగరి కాస్త బంగారం అయిందా అని అంటూ ఉంటారు సార్. కృష్ణ అయితే అదేం లేదు, నువ్వు ఎప్పుడు నాకు తింగరగా ఉంటేనే నువ్వు అందం, అందుకే నేను బంగారం అని పిలుస్తున్నాను, నీ తింగరతనమే నీకు అందం కృష్ణ అని మన మురారి గారు కృష్ణ గారిని ప్రైజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఇలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి భర్తకి భార్య కూడా ఇలాగే తింగరగా అనిపించినా చాలా క్యూట్గా ఉంటుంది కదా. అలాగే ఆ తింగరతనమే వాళ్ళకి ఇష్టం అని ఇక్కడ మన మురారి గారు కూడా చెప్పారు ఫ్రెండ్స్. అవునా ఏసీపీ సార్, చాలా థ్యాంక్స్ ఏసీపీ సార్ అని మన కృష్ణ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముకుంద్ అయితే మందు గ్లాస్ తీసేసుకొని అసలు విషయం ఆదర్శ్కి చెప్దామనేసి అక్కడ ఆదర్శ్ వెనకాల నుంచుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ధైర్యం కోసం ఈలోపు మన ముకుంద్ అయితే ఒక పని చేసేస్తుంది ఫ్రెండ్స్. ఆ మందు గ్లాస్లో కొంచెం మందు తను తాగేస్తుంది ఫ్రెండ్స్. అది చూసి మురారి అయితే చూసావా ముకుంద్ ఏం చేస్తుందో, నువ్వు ఉన్నావు ఎందుకు, ముకుంద చూడు చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మందు తీసుకుని ధైర్యం తెచ్చుకుంటుంది, కనీసం నువ్వు ఒక పని కూడా చెయ్యవు అలాంటివి అని మన మురారి గారు అయితే కృష్ణని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అసలు విషయం చెప్పడానికి ధైర్యం కోసం అని గ్లాస్లోని కొంచెం మందును తను తాగేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి అయితే కృష్ణ మురారి ఇద్దరైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ముకుంద చాలా గట్టిగా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ఈసారి ప్లాన్ చేసినట్టుంది, అందుకే తను బాగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది, అందుకే తను మందు కూడా తీసుకుని ధైర్యం తెచ్చుకుంటుంది అని మురారి కూడా అనుకుంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి మురారి కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు ముకుంద చేసే పనికి. కృష్ణ కూడా చూసి వామ్మో ముకుంద మామూలు కాదు, పక్కా ప్లాన్తోనే వచ్చింది, పక్కా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రిసార్ట్లో అడుగుపెట్టినట్టుంది, దానికి తగ్గట్టే తను ప్రతి పనిని చేసుకుంటూ పోతుంది అని కృష్ణ మురారి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా, అసలు ముకుంద మనసులో ఉండే విషయాన్ని చెప్పడానికి ముకుంద ధైర్యం తెచ్చుకోవడం కోసమే ఆ పని చేస్తుంది అని ఇంకా అది చూసేసి ఇక మా ఆదర్శ్ అయితే ఈరోజు చాలా లక్కీ అనమాట. ఇక ఆదర్శ్ ముకుంద ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు అని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. తన ఫోన్ కాల్ అయిపోయింది అనుకుని ముకుంద అయితే తను చెప్పాల్సిన విషయాన్ని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది నువ్వు వెనక్కు తిరుగు, నీకు ఒక విషయం చెప్తాను నీకు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో మురారి బలవంతం చేశాడని నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నీ మీద ఏ ప్రేమ ఇష్టం నాకు లేదు, నిన్ను ఇక్కడికి రమ్మని కూడా నేను వాళ్ళకి చెప్పలేదు, నా మౌనాన్ని వాళ్ళ అంగీకారంగా అనుకుని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారే తప్ప నీ మీద ఎటువంటి ప్రేమ లేదు, నువ్వు దయచేసి వేరే పెళ్లి చేసుకుని వాళ్ళతో సంతోషంగా ఉండు, నాతో ఇబ్బంది పడకు, నా మనసులో ఎప్పటికీ మురారినే ఉంటాడు, నేను వేరే వాళ్ళని నా పక్కన ఊహించుకోలేను అని ఆదితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే కృష్ణ మురారి ఇద్దరు సంతోషంగా ఉండాలి, అందుకే నేను వాళ్ళకి దూరంగా ఉంటాను, నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకుని నువ్వు కూడా దూరంగా ఉండు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మంచిది అనిపిస్తుంది, నా మనసు ఎప్పటికీ మారదు, నా వల్ల నువ్వు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటావు, వెంటనే నీ మనసు మార్చుకుని నువ్వు వేరే వాళ్ళనే పెళ్లి చేసుకుని వాళ్ళతోనైనా సంతోషంగా ఉండు, నన్ను మర్చిపో, నన్ను వదిలే అని ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ మాటలన్నీ ఆదర్శ్ విన్నట్లే చూపిస్తారు ఫ్రెండ్స్, కానీ రియల్గా అయితే అక్కడ ఆదర్శ్ ముకుంద చెప్పిన ఒక్క మాటని కూడా వినడు ఫ్రెండ్స్. తను ఆల్రెడీ తన ఇయర్స్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు, సో ఆ కాల్లోనే తను వింటున్న దానికి రియాక్షన్స్ ఇస్తున్నాడు తప్పించి ముకుంద విన్నదానికి దేనికి తను రియాక్షన్ ఇవ్వలేదు. అంతా చెప్పడం అయిపోగానే ఆదర్శ్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు ఫ్రెండ్స్. అక్కడ ముకుంద కనిపిస్తుంది. ముకుంద, నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా, మందు గ్లాస్ తీసుకుని వచ్చి మరీ వెయిట్ చేస్తున్నావా, నన్ను పిలవచ్చు కదా, నేను కాల్ కట్ చేసి అయినా నీతో మాట్లాడేదాన్ని అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆదర్శ్ అయితే. ఇక ముకుంద అయితే తను ఇంతగానో ప్లాన్ చేసుకుని
చేసుకుని ధైర్యం చేసుకుని చెప్పిందంతా వేస్ట్ అయిపోయిందా అని చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతగానో నేను వచ్చి ధైర్యం చేసుకుని మందు కూడా తాగి మరి అసలు విషయాన్ని చెప్పాలని వచ్చాను, అది ఆదర్శ్ వినలేదే అని చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతగానో నేను ప్లాన్ చేసింది ఈ రిసార్ట్కి తీసుకువచ్చిన మెయిన్ పర్పస్ కూడా అదే కదా. ఆ పర్పస్ తీరకుండానే నేను అసలు గోల్ని మర్చిపోయి చెప్పాలనుకున్న విషయం చెప్పాను, కానీ అది వినలేదే అనే ఒక బాధతో చాలా ఫీల్ అయింది ఫ్రెండ్స్. అది చూసి ముకుంద అయితే చాలా బాధపడింది. అతను చెప్పిన విషయాన్ని విన్నాను అనుకుంది, కానీ తను చెప్పిన ఒక్క విషయం కూడా తనకు వినపడలేదు అనే విషయాన్ని తెలుసుకుని తను చాలా బాధపడింది ఫ్రెండ్స్. నువ్వు నా కోసం వచ్చావా అని ఆదర్శ్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. తన చేతిలో ఉన్న మందు గ్లాసుని తీసుకుని చాలా థ్యాంక్స్ ముకుంద, నా కోసం మందు గ్లాస్ తీసుకొని వచ్చావు కదా, చాలా థ్యాంక్స్, నీలాగా కోఆపరేట్ చేసే భార్య దొరకడం నా అదృష్టం అని ముకుందతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ఏమైనా చెప్పాలనుకున్నావా చెప్పు అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు ఆదర్శ్, జస్ట్ మామూలుగా నీ కోసం అని గ్లాస్ తీసుకొచ్చా అంటే ఈలోపు కృష్ణ మురారి ఇద్దరు వచ్చేసి రూమ్ రెడీ అయిందంట, ఇంకా వెళ్దాం పదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా అప్పుడే రెడీ అయిందా, నా పెగ్గు ఇంకో పెగ్గు అక్కడ మిగిలిపోయింది కదా, నేను ఆ పెగ్గుని తీసుకుని వస్తాను, మీరు పదండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ మురారి ఇద్దరు అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ ముకుంద కూడా తన రూమ్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకున్నాను ఆ విషయం చెప్పలేకపోయి, ఇప్పుడు గదిలో ఒంటరిగా ఆదర్శ్తో ఉండాలి, నేను ఇలా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, దేవుడా ఎందుకు నాకు ఇంత కష్టం పెడతా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుంద అయితే. ఇక ఆదర్శ్ అయితే రూమ్లోకి వెళ్తాడు ఫ్రెండ్స్. వాళ్ళ రూమ్లో మొత్తం శోభనం డెకరేషన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి ఆదర్శ్ అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ముకుందని అనుమానించాను, నాకు దూరంగా ఉంటుందని, కింద పడుకుంటుందని, కానీ ఇదంతా మన ఇద్దరం కలవటం కోసం ఇదంతా ప్లాన్ చేసింది అని నాకు అనిపించింది. నిజంగా ముకుందని అపార్థం చేసుకున్నా. ముకుంద ఎంత ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి ఒక సీన్ కోసమే తను ఇక్కడికి తీసుకువచ్చిందని నాకు ఇప్పుడే అర్థమైంది అని ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మారిపోయిందని కృష్ణ మురారి చెప్పినా సరే నమ్మలేదు. నిజంగా ఇక్కడ జరుగుతున్న ఈ విషయాలన్నింటినీ చూస్తుంటే ముకుంద నిజంగానే మారిపోయిందని నాకు పూర్తి నమ్మకం కలుగుతుంది అని ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద కూడా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. పైన ఎంటర్ అవగానే ఫస్ట్ నైట్ డెకరేషన్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఫ్రెండ్స్. ఎవరు ఇదంతా చేశారు, అసలు ఎందుకు చేశారు, ఎందుకు నా వెనకాల ఏదో ప్లాన్ చేసింది, ఇదంతా చేసింది కృష్ణ మురారియే కదా, కృష్ణ మురారి ఏదో ప్లాన్ చేసి ఉంటారు అని ముకుంద అనుమానం పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ఆదర్శ్ కూడా వచ్చి, ముకుంద వచ్చావా, నువ్వు నిజంగా ఇంత ప్లాన్ చేస్తావని నేను అనుకోలేదు, నిజంగా మన ఇద్దరం కలవాలనే ఉద్దేశంతోనే కదా నువ్వు ఇంతగానో ప్లాన్ చేసావు, ఇంటికి దూరంగా తీసుకొచ్చి ఇంత ప్లాన్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే ఇదంతా నేను చెయ్యలేదు అని చెప్దాము అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ విషయాన్ని అసలు ఆదర్శ్ కనీసం ముకుంద్ నోట్లోంచి మాటను కూడా రానియకుండా చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ముకుంద, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని ఇన్నాళ్ళ నుంచి మన మధ్య ఉన్న ఎడబాటుని ఉక్కరాతితో మనం తీర్చేసుకుందాం, ఇక ఎప్పటికీ మనం దూరంగా ఉండే ప్రసక్తే లేదు, ఎప్పటికీ జీవితం మొత్తం కలిసే ఉందాం అని ముకుందతో అంటూ ఉంటారు. ఆదర్శ్ నేను చెప్పేది విను కొంచెం అని ఆ ముకుంద చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆదర్శ్ అయితే ముకుంద చెప్పే ఏ మాటను వినకుండా ముకుంద చేపట్టుకుని ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ క్షణం కోసమే కదా ఎదురు చూస్తుంది, వెంటనే మన ఇద్దరం ఏకమవుదామనే ఉద్దేశంతో ముకుంద చేయి పట్టేసుకొని హగ్ చేసుకోవాలని చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ హగ్ చేసుకోవాలనుకునే లోపే ముకుంద పెద్దగా అరుస్తుంది ఫ్రెండ్స్ ఆదర్శ్ అని. ఏంటి ముకుంద ఎందుకు అరుస్తున్నావు, నీకు ఇష్టం లేదా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. అదేం లేదు ఆదర్శ్, గ్లాస్ అక్కడ పెట్టేసే, గ్లాస్ పగిలిపోతుంది కదా మళ్ళీ, అందుకనే అలా అన్నాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం ఓ గ్లాసా, సరే నేను గ్లాస్ని అక్కడ పెట్టేస్తానులే, ప్రాబ్లం ఏమీ లేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే గ్లాస్ అక్కడ పెట్టేసి ఆదర్శ్ వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ వచ్చేసి ముకుంద చేయబెట్టుకొని ముకుందని హగ్ చేయాలని, కిస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ సీన్కి ముకుంద అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఇక్కడ నుంచి ఈ రూమ్లో నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనే తన మదిలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే అయితే
ఇక ఈ సిట్యుయేషన్‌కైతే మనం వెంటనే మందు కొట్టాలని మురారి కూడా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ రూమ్‌లోకెళ్ళేసి నేను మందు బాటిల్స్ తెచ్చుకుంటాను. అక్కడ ఆదర్శ్ గాడి దగ్గర మందుంది. నేను అది తెచ్చుకొని తాగి ఈ సిట్యుయేషన్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అక్కడ ముకుంద అయితే నేను వెళ్ళి నీకిష్టమైన పువ్వుని తీసుకువస్తాను. బయటకి వెళ్ళేసి నువ్వు సెల్ఫీ దిగావు కదా! ఆ చెట్టు దగ్గర ఆ పువ్వుని నీకు కోసి తీసుకొస్తాను నీకు గిఫ్ట్‌గా మన ఫస్ట్ నైట్‌కి అని చెప్పేసి రూమ్‌లో నుంచి బయటకి వెళ్ళిపోతది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా ఆ రూమ్ చూసి, సీన్ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి తింగరిది ఇదంతా ప్లాన్ చేసిందా? తింగరి ప్లాన్ చేసిందా? ఇదంతా ఎవరన్నా చేశారా? అని చాలా ఆశ్చర్యం. ఇది మా రూమేనా? వేరే రూమ్‌కొచ్చానా? మర్చిపోయేది ఎవరో ఫస్ట్ నైట్ సెటప్‌లా ఉంది అని బయటికెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు డోర్ దగ్గర అయితే కృష్ణ ఉంటది ఫ్రెండ్స్. ఏంటి కృష్ణ నువ్వు కూడా పొరపాటున ఈ రూమ్‌లోకి వచ్చేసావా? ఇది మన రూమ్ కాదు వేరే వాళ్ళ రూమ్‌లా ఉంది అంటే, ఏసీపీ సార్ ఇది మన రూమే సార్ నేనే ఇదంతా చేయించాను అని అంటూ ఉంటాడు. నువ్వా చేయించింది? నువ్వేనా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానన్నావు ఇదేనా ఆ గిఫ్ట్ అని మురారి సార్ అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇన్నాళ్ళ నుంచి నేను ఎదురు చూసింది దీనికోసమే కదా! అది నువ్వు ఇంత సింపుల్‌గా ప్లాన్ చేస్తావని నేను అనుకోలేదు. అయినా ఇదంతా ఎలా చేసావు నువ్వు? నీకెలా పాసిబుల్ అయింది? అని మురారి అడుగుతూ ఉంటాడు. ముకుంద రిసార్ట్ పేరు చెప్పంగానే వాళ్ళకి కాల్ చేసేసి నేను ఈ అరేంజ్‌మెంట్ అని చేయించేశాను అని అయితే రూమ్స్ కూడా బుక్ చేసింది నువ్వే కదా! అని మురారి అయితే కృష్ణని అడుగుతూ ఉంటాడు. అవును రూమ్స్ కూడా బుక్ చేసింది నేనే. కాల్ చేసేసి నేనే వాళ్ళకి ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేయమని చెప్పాను అని అంటాడు. నువ్వు తింగరవే అనుకున్నా కానీ నువ్వు ఇంకా అందమైన తింగరి నా బంగారానివి. నిజంగా ఇన్ని రోజులకి నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మన ఆదర్శ్. మురారి అయితే ఆ విషయాన్ని చూసాం అయితే మన కృష్ణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏసీపీ సార్ దీనికోసమే కదా మీరు ఎంతగానో వెయిట్ చేశారు. అందుకే ఈ ప్రిపరేషన్ చేశాను. ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా అని ఏసీపీ సార్ని అడుగుతుంటే చాలా బాగా నచ్చాయి కృష్ణ. అయితే ఆదర్శ్ వాళ్ళకు కూడా ఇదే ప్రిపరేషన్ చేయించావా అని మురారి అడుగుతూ ఉంటాడు. అవును సార్ ఆదర్శ్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే సెటప్ చేయించాను. కావాలని ఇట్లా ప్లాన్ చేశాము. ఇక్కడికి వచ్చిన పర్పస్ కూడా అదే అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ నువ్వు చాలా బ్రిలియంట్ కృష్ణ. నిజంగా నువ్వు ఇంత ప్లాన్ చేస్తావు నేను అనుకోలేదు. మా పక్కనే ఉంటూ ఇవన్నీ చాలా తెలివిగా ప్లాన్ చేసావు. ఎలా చేసావు ఇవన్నీ అంటూ వాళ్ళకి ఫోన్లో నేను చెప్పేసాను అరేంజ్మెంట్స్ అన్నీ చేయమని. అందుకే వాళ్ళు చేయించారు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా నువ్వు ఒక దేవతవి. నిజంగా ఈ సిచ్యువేషన్ని కంపల్సరీ మనం ఎంజాయ్ చేయాల్సింది. మనం పార్టీ చేసుకోవాల్సిందే అని ఇక మురారి సార్ అయితే నేను వెంటనే ఒక పెగ్గేయాల్సిందే. వెంటనే ఆదర్శ్ రూమ్‌లో మందుంది కదా! తెచ్చుకొని ఒక పెగ్ వేస్తాను. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అయితానంటారు. ఏం వద్దు సార్ ఇప్పుడు వాళ్ళేదో మూడ్‌లో ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏం వద్దు మీరిక్కడే ఉండండి అని కృష్ణ అంటూ ఉంటది. కృష్ణ ఎంత చెప్పినా సరే మురారి వినకుండా అదేం లేదు కృష్ణ నేను వెళ్ళి మందు తెచ్చుకొని ఒక పెగ్ వేసుకొని ఎంజాయ్ చేయాల్సిందే అని మురారి బలవంతం చేస్తాడు ఫ్రెండ్స్. ఇక దాంతో మురారి, కృష్ణ ఇద్దరు కలిసేసి ఆదర్శ్ రూమ్ దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు. ఈ రూమ్ డెకరేషన్ ఇదంతా చేసి ముకుంద నిజంగా మారిపోయింది. ముకుందకి నేనంటే ఎంత ప్రేమో అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ డెకరేట్ చేసిన పువ్వులని, ఆ పళ్ళని, పాల గ్లాస్‌ని అవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఈలోపు మన మురారి గారు అయితే రూమ్‌లోకి ఎంటర్ అవుతారు. ఏం శోభనం పెళ్ళికొడుకు ఆ సెటప్ అంతా అదిరిందా? ఎలా ఉంది నీకు సెటప్ నచ్చిందా? అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను కాదురా శోభనం పెళ్ళికొడుకు నువ్వు కూడా శోభనం పెళ్ళికొడుకేవే కదా! నీకు నచ్చిందా ఈ సర్ప్రైజ్ ప్లాన్ అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవును ఇద్దరికీ నచ్చింది. ప్లాన్ చేసింది ఎవరు మన కృష్ణనే కదా! అందుకే చాలా నచ్చింది నాకు అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగిందా? ముకుంద మారిందని మీరు నమ్ముతున్నారా? అని ఆదర్శ్‌ని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును నమ్ముతున్నాను కృష్ణ. ఇక నువ్వు వేరే చెప్పాలా? ఇంతవరకు నాకు కొంచెం డౌట్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం నేను పర్ఫెక్ట్‌గా ముకుందనైతే నమ్ముతున్నాను. ముకుంద మారింది పూర్తిగా నా కోసమే తను వెయిట్ చేస్తుంది అనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే ఈలోపు ఆదర్శ్ ముకుందని హగ్ చేసుకుందామనే లోపు ఇక ముకుంద అయితే ఆదర్శ్‌ని
తప్పించుకోవడానికి నీకు ఇష్టమైన ఫ్లవర్ని తీసుకుని నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, అదే నీకు సర్ప్రైజ్. ఇంకా ఇంకా ఎన్నో సర్ప్రైజ్లు ఇవ్వాలనుకున్నా కానీ ఈ చిన్న సర్ప్రైజ్తో ఇక ఈ ఈ నైట్ని స్టార్ట్ చేద్దాం అని ముకుంద అంటది ఫ్రెండ్స్. ఇక నేను బయటకు వెళ్ళేసి మీకు ఇష్టమైన ఫ్లవర్ని తీసుకువస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆదర్శ్ ఇది నువ్వు ఒక్కదానివి ఎందుకు, నేను కూడా వస్తాను నీతో పాటు, ఇది అసలే తెలియని ప్లేస్ కదా, ఇద్దరం కలిసి వెళ్ళేసి ఆ ఫ్లవర్స్ తెచ్చుకుందాం పదా అని అంటూ ఫ్రెండ్స్. ముకుంద అయితే అదేం వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని ఆదర్శ్కి చెప్పేసి రూమ్లో నుంచి బయటపడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎలా తను రూమ్లో నుంచి బయటికి వెళ్ళాలా అని ఇలా ప్లాన్ చేయగా తన ఫోన్ని ఆదర్శ్ చేతిలోనే వదిలేసేసి తను రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే నెక్స్ట్ ఆ ఫోన్ని ఎదురుగా ఉన్న సోఫాలో పెట్టేస్తాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద బయటికి వెళ్ళేసి ఆ చెట్టు కింద నుంచుని ఏం చేయాలా, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలా, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నీకు ఇక ఎన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడాలి అని ఆ చెట్టు కింద నుంచుని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రూమ్లో నుంచి అయితే బయటికి వచ్చాను, ఇంకెక్కడికి పోను, ఎక్కడికి చావను, నాకే ఏం అర్థం కావటం లేదు, ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ నా జీవితంలోనే ఎందుకు ఉంది అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ముకుందకు వచ్చిన కష్టం అయితే ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాపీగా ఉండలేదు, హ్యాపీగా ఉండడానికి కూడా అవసరమైన ఇది చేయలేకపోతుంది. దాన్ని చూసి అయితే ఆదర్శ్ అయితే ముకుందకి ఇంకా నా మీద ఇష్టం లేదా అని ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ఇక ముకుంద బయటికి వెళ్ళేసి నీకోసం ఫ్లవర్ తీసుకొస్తాను, అదే నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్, తర్వాత మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికోసం అనేసి ముకుంద ఆదర్శ్ నుంచి తప్పించుకుని ఆ రూమ్లో నుంచి బయటపడిపోతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మురారి వచ్చేసి రూమ్లోకి వచ్చేసి ఆదర్శ్ హ్యాపీయా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నీకు నచ్చినాయి కదా, చాలా బాగా నచ్చినాయి కదా అని మురారి ఆదర్శ్ని అడుగుతూ ఉంటాడు. నీకు కూడా నచ్చినాయి కదా, నీకు కూడా సేమ్ ప్రిపరేషన్ అనుకుంటా అని ఆదర్శ్ మురారిని అడుగుతూ ఉంటాడు. అంతే కదా, మనం ఇక్కడికి ప్లాన్ చేసింది ముకుంద, అందుకే మనం అందరం కలిసి హ్యాపీగా ఉండటానికే కదా తను ప్లాన్ చేసింది, అందుకే తను ఇక్కడికి ఎవరికి చెప్పకుండా ఫాస్ట్గా తీసుకువచ్చింది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి ఆదర్శ్ ఇద్దరు కలిసి సరే మనం ఈ సంతోష సమయంలో ఒక పెగ్గు వేయాలి, లేకపోతే ఈ పార్టీని మనం ఎంజాయ్ చేయలేము, ఈ సిచ్యువేషన్ మనం ఎంజాయ్ చేయలేము అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది దీనికోసమే కదా అని ఆదర్శ్ని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే మురారి ముకుంద ఏది అని అడిగి, ముకుంద ఒక పువ్వుని తీసుకురావడం కోసం బయటికి వెళ్ళింది అని. పువ్వా, ఎందుకు, పువ్వులు ఇక్కడ ఉన్న పూలు సరిపోలేదంట, ఇంకా కొత్త పూల కోసం వెళ్ళిందా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, ఇందాక నేను ఒక ఫ్లవర్ చెట్టు దగ్గర ఫోటో దిగాను, ఆ పువ్వు చాలా బాగుంది, చాలా ఆకర్షణీయంగా ఉంది, అందుకే తను నాకు ఆ ఫ్లవర్ని ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని తను తీసుకురావడానికి వెళ్ళింది. అసలే ఇది తెలియని ప్లేస్, తను ఒక్కదాన్ని ఎందుకు పంపించావు, ఒంటరిగా తను సేఫ్గా ఉంటుందో లేదో, నువ్వు కూడా తోడు వెళ్ళాల్సింది కదా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను వస్తానన్నాను, తనే వద్దంది, నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొస్తాను, ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే భలే పని చేశారు సార్, ఇప్పటికైనా నీకు ముకుంద మీద అనుమానం పోయింది కదా, ఇవన్నీ చేసింది ముకుందే, ఏర్పాట్లన్నీ చేసింది ముకుందే అని ఆదర్శ్ నమ్మేలా కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా తను ఎందుకు అలా ఒంటరిగా పంపించావు, ఇది తెలియని ప్లేస్లో తను ఒంటరిగా పంపించడం అంత సేఫ్ కాదు కదా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్గా ఉంది, నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉంది, ముకుంద మారిందని 100% నమ్ముతున్నాను, ఇక ముకుంద నేను చాలా హ్యాపీగా ఉంటామని ఆదర్శ్ మురారితో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే ముకుంద అయితే ఆ చెట్టు కింద నుంచి ఏం చేయాలి దేవుడా, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, దేవికి ఫోన్ చేశాను, దేవి ఏదైనా ప్లాన్ చేశాడా ఏంటి, ఏం చేయాలని అర్థం కాక ముకుంద చెట్టు కింద నుంచి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముకుంద కాలు బెనికినట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నా కాలు బెనికింది, కాలు చాలా
పెయిన్గా ఉంది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద నిజంగానే కాలు పెయిన్ ఉందా లేకపోతే కావాలని నటిస్తుందా అని కృష్ణకు కూడా డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇద్దరికి ముకుంద మీద డౌట్ వస్తుంది. ముకుంద కాలు నొప్పి లేకపోయినా సరే కావాలని నొప్పి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది అని ఇద్దరు ముకుందని అనుమానిస్తారు ఫ్రెండ్స్. అందరితో సేమ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.